కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్తో పాటు నిజంగా బలహీన వర్గాల ఉనికి అనేది రోజు రోజుకు పోతుంది, కనబడతలేదు. అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు బీసీలే, బలహీన వర్గాలే. వాళ్ళే జెండాలు మొయ్యాలి, వాళ్ళే పోస్టర్లు వేయాలి, వాళ్ళే తోరణాలు కట్టాలి, వాళ్ళే ఎక్కడ మీటింగులు ఉంటే ఆ మీటింగ్లకు మొత్తం జన సమీకరణ చేయాలి. ఇవాళ ఊరేగింపులు చేస్తే ఆ ఊరేగింపులలో ముందుండి నిలబడి, ఎక్కడన్నా కొట్లాటలు అయితే ఆ కొట్లాటలలో కూడా వీళ్ళే ముందు ఉండాలి. కానీ అధికారాల కొడికి వచ్చేసరికి మరి ఎక్కడ కూడా మళ్ళా వీళ్ళంతా వెనకకు పోతారు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలు ఎవరి అంటే పెద్ద ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి పార్టీల అధికారమే తప్ప వాళ్ళే అజమాయిషీ చేస్తున్నారే తప్ప మరి బలహీన వర్గాలకు ఎక్కడ కూడా అవకాశం రావట్లేదు. కాబట్టే నిజంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ జరుగుతున్నది. అరే ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా మా జనాభా ఓట్లేమో మావి, సీట్లు ఏమో వాళ్ళవి. ఆనాడు కాన్సీరామ్ గారు ఏదైతే ఇచ్చిరో ఓట్లు మావి సీట్లు మీవి అనేటువంటి నినాదం మనం అందరం మాట్లాడుకున్నాం, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇవాళ కార్యరూపం తలచడానికి దగ్గరికి వచ్చింది. చాలా మంది ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల వారిగా కావచ్చు, జిల్లాల వారిగా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళందరం కూడా ఒకటి కావాలనేటువంటి ఒక ఆలోచన మాత్రం వచ్చింది. దీన్ని కార్యరూపకంగా తీసుకురావాలి. ఇప్పటికే ఆర్ కృష్ణన్న ఎక్కడ చూసినా కూడా అన్న చాలా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఇంకా బీసీ కులాలలో చాలా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి, అధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీ కులాలు ఎక్కడ కూడా భాగస్వామ్యంగా అనేటువంటి పరిస్థితి అట్లా ఉంటే ఈ బీసీ కులాలలోనే ఇంకా మరి మహిళల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి బీసీ కులాలు ఇవాళ రిజర్వేషన్ కూడా చట్టసభలలో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరి ఆ బిల్లు ఆమోదం పొందింది బాగానే ఉంది, మరి మా బీసీ మహిళల వాటా ఏది అనేది కూడా మనం ఇవాళ బీసీ కులాలుగా మనం అందరం కూడా గొంతు విప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా బీసీలకు రాజధికారం కావాలని అంటున్నాం. అందులో భాగమే మహిళల వాటా కావాలనేటువంటి నినాదం కూడా తీసుకుంటే బాగుంటుందని మా కృష్ణన్నకి, ప్రవీణ్ సార్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమకారినిగా ఖచ్చితంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం జరిగేటువంటి పోరాటంలో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నా సాయశక్తుల నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.